వదల జనాల్లారా వదలా అనుకుంటా పగబట్టినట్టే కొట్టబట్టినాయి వానలు. ఇన్నొద్దులు ఇరాం లేకుండా కొట్టిన వానలకు ఆంధ్ర తెలంగాణ పబ్లిక్ ఆగమాగమై ఇప్పుడిప్పుడే జర నిమ్మలమైతురు అనుకుంటే నా వల్ల మీరు తిప్పలు పడ్డరు. ముంబై కూడా ముప్పు తిప్పలు పడొద్దు అనుకుంటా అటు కూడా దంచి కొట్టుకుంటా దగడు పుట్టిస్తుండు వానదేవుడు. 3 రోజుల సంది ఒకటే మ్యూజిక్ పాపం. కాలనీలని కాల్వలై రోడ్లన్నీ చెర్లై వరకల ముంబై సగం మునిగి ఇట్లా కార్లు కాగితం పడవ లెక్క తేలబట్టినాయి. బండ్లైతే కళ్ళ ముంగట్నే కొట్టుకపోబట్టినాయి. ఇక ఆటోలు అయితే బతుకమ్మ లెక్క బాయ్ బాయ్ చెప్పుకుంటా పోతున్నాయట. ఇట్లా కేలు అటు రోడ్డు దాటాలంటే ఈతొచ్చిన వాళ్ళకి కూడా కాళ్ళు చేతుల్లోనికే కాలం వచ్చింది పాపం. 3 రోజులు జరట్లా బయటికి పోయి వడపావన్న తిని గరం సాయబొట్టు తాగుదామని అడుగు బయట పెడితే పాపం హలో ఓ బ్రో ఏడికి పోయేది, నేను ఈయనే ఉన్నా ఇంకా దంచి కొడుతున్నా, షో సమ్ రెస్పెక్ట్ బ్రో, నడువింట్లకు మంచి చెప్తే వినకుండా బయటకు వస్తే మ్యాన్ హోల్ తేలితో చూసుకోమల్లా అన్నట్టే వార్నింగ్ ఇస్తుందట వాన. చూస్తుంటే వానలు కూడా ఇంకా పెరుగుతాయి కానీ తగ్గేటట్టే లేవు అని రెడ్ అలర్ట్ ప్రకటించారట వాతావరణ శాఖలు. ఒంపలు మునిగే పనున్నా కానీ బయటికి రాకుర్రి, వస్తే మీరు మీ బండి అని మునిగిపోతాయని చెప్పిరట. ఈ ముంబై అంత కాకున్నా కానీ మన తాన కూడా ఆడాడ గట్టిగానే కొడుతున్నాయి కాబట్టి రోడ్ల మీదకి వచ్చినప్పుడు రాంగ పొంగ నిమ్మలము ఏమంటున్నాం. ఇవాళ జర ముంబై దిక్కు దోస్తులుంటే వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసి ఎట్టున్నారో ఏందో కూడా అరుచుకోర్రి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినా అధికార పార్టీలు ఉన్నట్టే నడుచుకుంటుంది అని అనిపించబట్టింది. మొన్నటికి మొన్న దావకాన్ల ఆలత మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు వేసినట్టే ఎమ్మెల్యేలతోటి త్రిసభ్య కమిటీ వేసింది. ఇవాళ బీసీ సంక్షేమం కోసం ఏమేం చేస్తే మంచిగా ఉంటుందో తెలుసుకోనికే అధ్యయనం చేసేందుకు ఏకంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతోటి కమిటీ వేసి చెన్నైకి పంపిండు కేసీఆర్ సారు. ఇక పొద్దుగాలనే బీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అంతా గుడి ఇస్త్రీ బట్టలు సూట్ కేసులు చదువుకొని విమానాలు ఎక్కి చెన్నై పయనమయ్యారు. ఇక ఆడ డిఎంకే స్టాలిన్ సార్ని కలిసి అక్కడ సర్కార్ బీసీల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి తెలుసుకుంటారట. ఇక అంతా కాపీలో రాసుకొని రిపోర్ట్ తయారు చేసి కేసీఆర్ సార్కి ఇస్తారట. కేసీఆర్ సార్ బీసీల కోసం ఏం చేస్తే మంచిగుండ అన్నది ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేస్తారట. అయితే బీసీ సంక్షేమం పథకాల అధ్యయనం కోసం బీఆర్ఎస్ వాళ్ళు చెన్నైకి పోయిన చూసి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కిరిస్తున్నారు. కార్ పార్టీలకు అధికారం పోయి ఏడాది దగ్గర అవుతున్నా ఇంకా అదే జోష్లు ఉన్నట్టున్నారు. అధికార పార్టీలు ఉన్నట్టే అధ్యయనాలు కమిటీలు వేసి కూతు తీర్చుకుంటారు. బీసీల కోసం అంత పైరం గారిపోతే పవర్ ఉన్నప్పుడు మీరు ఎందుకు బీసీలను దూరం పెట్టిరు? మహిళను మంత్రికి కూడా చేయలేదు కదా. కేబినెట్ లో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు? పార్టీ కార్యనిర్వాహక పదవిని కూడా బీసీలకి లేదు కదా. బర్లు గొర్రెలు కాసుకోమని బీసీలకు పథకాలు ఇచ్చి మీరేమో పదవులు తీసుకున్నారు. పైసలు పతారా లేని ఉత్తుత్తి కార్పొరేషన్లకు చైర్మన్లను పెట్టి కంటి తుడుపు చేసి బీసీల మీద ప్రేమ ఉన్నదని అంటారా? అట్లయితే జనాభా ప్రాతిపదికన ఎంతమంది బీసీలకు సీట్లు ఇచ్చారు మీరు అని చిట్టా అంతా చదివి సీదర్ ఎత్తురు కాంగ్రెస్ వాళ్ళు. చూడాలి మరి బీసీ కార్డు మీద 2 పార్టీల కథ ఎట్లుండబోతున్నదో.